హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గేమ్ అంటే వైఎస్ఆర్ చేయూత, అలాగే రానున్న రోజుల్లో వైసీపీ అలాగే టీడీపీ మేనిఫెస్టో అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామండి. అంటే మెయిన్ గేమ్ అంటే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే అయి ఉండాలి. సబ్స్క్రైబర్ అయితే మీకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే వీడియోస్ పెట్టిన వెంటనే అయితే మీరైతే మన ఛానల్ అయితే చూడగలరు. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మీకు ఈ వైఎస్ఆర్ చేయూత అమౌంట్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. ఎంతమందికి డబ్బులు పడిండే వాళ్ళకి, పడని వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసినట్టయితే చాలా మందికి అయితే తెలుస్తుందండి ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే మెయిన్గా ఈ వీడియోని మీరు లైక్ చేసినట్టయితే ఇంకా మనకు తెలుస్తుంది కదండి ఎంతమందికి వైఎస్ఆర్ చేయూత అమౌంట్ పడింది, ఎంతమందికి పడలేదని. మెయిన్గా ఏమంటే ఈ వైఎస్ఆర్ చేయూత డబ్బులు అంటే ప్రజెంట్ ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో ఇంకా పడే అవకాశాలు అయితే లేవండి. కాకపోతే ఒకటి మీకు ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఆఫ్టర్ ఈ ఎలక్షన్స్ అంటే ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ ముగుస్తుందో తర్వాత అమౌంట్ పడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, వన్స్ ప్రభుత్వం ఏదైతే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఫార్మేషన్ అనేది మారిందంటే అమౌంట్ అనేది పడదు. సో మీరైతే గమనించాలి. చాలా మందికి అలా భ్రమలోనే ఉన్నారు, చాలా మంది గమనించాలి. ఇంకొకటి ఏమంటే వన్స్ టీడీపీ అనేది అంటే ఎన్డీఏ కూటమి అనేది ఫామ్ అయిందంటే అప్పుడు కూడా దీని మీద విచారించి మీరేం భయపడకండి. ఈవెన్ వైసీపీ వస్తేనే పడుతుంది అలా ఏం అనుకోవద్దండి. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఒకవేళ ఎన్డీఏ కూటమి వచ్చినా కూడా అమౌంట్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఏదైతే ప్రజెంట్ ఎన్డీఏ కూటమి చెప్పిందో ప్రజెంట్ ఉండే పథకాలు అయితే మేము ఎక్కడ తీసుకుపోము, అంటే ఏవి రద్దు చేయము. ప్రజెంట్ ఉండే పథకాలతో కూడా మీకు మరికొన్ని చేయడానికి అయితే ట్రై చేసాం. క్లియర్గా చెప్పారు. మెయిన్గా ఏమంటే మీరైతే భయపడకండి. వన్స్ ఎలక్షన్ మే 13 అయిపోయిన తర్వాత అప్పుడన్నా అమౌంట్ రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే జూన్ 4వ తేదీ కూడా అమౌంట్ రిలీజ్ ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చేస్తాయో గవర్నమెంట్ ఫార్మేషన్ అయిపోతుందో తర్వాత ఒక 5-10 రోజుల్లో కూడా అమౌంట్ పడే అవకాశాలు కూడా క్లియర్గా ఉన్నాయి. మెయిన్గా ఏమంటే వీళ్ళు ఏదైతే ప్రజెంట్ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో చూసుకుందామండి. మెయిన్గా ఏమంటే ఇక్కడ యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా 3,000 నిరుద్యోగ భృతి అయితే క్లియర్గా ఎన్డీఏ కూటమి అయితే చెప్తా ఉందండి. మెయిన్గా ఏమంటే 20 లక్షల ఉద్యోగాలు కానీ అలాగే ఉద్యోగాలతో పాటు లేదా నిరుద్యోగ భృతి కింద కూడా ఒక 3,000 రూపాయల వరకు అయితే నెల మనకి అమౌంట్ అనేది ఇస్తారు. అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అండి. మీ ఇంట్లో ఇప్పుడు సపోజ్ ముగ్గురున్నారనుకో 45,000. వైసీపీ గవర్నమెంట్ లాగా కాదండి, ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో ప్రజెంట్ ఎంతమంది 10 మంది ఉన్నా ఒకరికే ఇస్తారు. సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. సో ఎవరైతే మహిళలు ఉంటారో సో గమనించండి, మీకు ఎవరి పాలన బాగుంటే వాళ్ళకి మీరు ఓటు అనేది వేయండి. ఇంకా అలాగే ప్రతి రైతుకు ఏటా 20,000 అయితే ఆర్థిక సాయం అయితే అందజేస్తారు. ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు. అలాగే ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అయితే ఇస్తారండి. మెయిన్గా ఇంకా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరికి ఈవెన్ విద్యార్థులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఇక్కడ వృద్ధులకి మెన్షన్ చేయలేదు. కాకపోతే వృద్ధులకి ఒకేసారి ఎవరైతే మనకి ప్రజెంట్ పెన్షన్దారులు ఉంటారో వాళ్ళకి ఒకేసారి 4,000 ఇవ్వడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి 4,000 ఇస్తారండి మనకి. అంటే 500 ఒకసారి 500 ఒకసారి అలా పెంచకుండా కాకుండా 1500 ఒకసారి పెంచకుండా కాకుండా ఒకేసారి 4,000 అయితే ఇస్తారు. నేను ఏదో టీడీపీ అని మాట్లాడడం లేదు. సో గమనించండి, అంటే వీళ్ళు ఏ పథకాలు చెప్తా ఉన్నారు, ఏ విధంగా అమలు చేయడానికి ట్రై చేస్తారని మెయిన్గా ఇక్కడ చెప్తా ఉన్నారు. మెయిన్గా ఏమంటే వీళ్ళు ప్రతి ఒక్కరిని తక్కువ అంచనా వేయకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా వీళ్ళైతే తెలియచెప్తా ఉన్నారు. మెయిన్గా ఎన్డీఏ కూటమి. ఇంకా వైఎస్ఆర్ చేయూత గురించి ఇప్పుడే చెప్పాను. ఆఫ్టర్ మే 13 తర్వాత కానీ అలాగే జూన్ 4 తర్వాత కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే అమౌంట్ పడే అవకాశాలు ఉంటాయి. ఒకటి గమనించాలి, ఈవెన్ వైసీపీని వస్తేనే అమౌంట్ పడదని ఇక్కడ రూల్ అయితే లేదు. మెయిన్గా ఏమంటే వైసీపీ వచ్చినా అమౌంట్ పడచ్చు, అలాగే మన ఎన్డీఏ కూటమి వచ్చినా కూడా అమౌంట్ అనేది పడచ్చు. మీరైతే భయపడకండి, ఎవరు వచ్చినా అమౌంట్ అయితే పడుతుంది. సో కాకపోతే లేటు వీళ్ళు డబ్బులు ఏమేమి చేశారు దీని మీద కూడా విచారిస్తారు. ఎవరు ఎన్డీఏ కూటమి వస్తే మీరు అమౌంట్ రిలీజ్ చేస్తారు కదా, అమౌంట్ పడలేదు, ఎక్కడికి పోయింది, నిధులు అనేది ఎక్కడికి మళ్ళీ ఇచ్చారు, ఇది కూడా దీనిపై విచారణ కూడా జరుగుతుంది. ఎవరు టీడీపీ గవర్నమెంట్ వస్తే నిధులు విచారించిన తర్వాత మనకి అమౌంట్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మెయిన్గా
మీరేమంటే ఈ వీడియోని లైక్ చేసినట్టయితే నాకు తెలుస్తుంది ఎంతమందికి అమౌంట్ పడలేదని. మీరు ఈ వీడియోని లైక్ చేయకుండా అలాగే చూసినారనుకో నాకు తెలియదు కదా ఎవరికి అమౌంట్ పడింది ఎవరికి అమౌంట్ పడలేదని. సో ఈ వీడియోని లైక్ చేసి ఆశిస్తున్నానండి. ఇదండి ఇన్ఫర్మేషన్. చాలా రోజుల తర్వాత నీకు వీడియోస్ పెట్టడం లేదు. సో నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అయితే పెట్టలేదు. సో మీరు ఈ వీడియోని లైక్ చేస్తారు ఆశిస్తున్నానండి. సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అనేది ఒక 100 మందికి షేర్ చేస్తేనే కదా ఈ విషయాలు